మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజైతే శ్రీకాకుళం కత్తిరివేది దగ్గర అయితే ఉన్నాము, మెహర్ బాబా గుడి దగ్గర. సో ఇప్పటికే శ్రీకాకుళంలో చాలా ఫేమస్గా అయినటువంటి వినాయకుడిని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే 18 అడుగులు వినాయకుడిని అయితే ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మండపంలో ఉన్న స్పెషల్ ఏంటి అంటే, ఇది ఖైరతాబాద్లో తయారు చేసినటువంటి ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ ద్వారాను వాళ్ళ చేతులతో తయారు చేసినటువంటి విగ్రహము. అదేవిధంగాను 18 అడుగులు చూస్తే చూడండి ఎంత భారీగా ఉంది. అదేవిధంగాను సాక్షాత్తు కైలాసం నుంచి భూలోకానికి దిగొచ్చిన విధంగాను చూడడానికైతే కనువిందుగా చేస్తుంది. అయితే అసలు ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఈ కమిటీ మాటల్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంత పెద్ద విగ్రహాన్ని అయితే ఇప్పుడు పెట్టడం జరిగింది. అసలు ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? ఎన్ని రోజులు మీకు కష్టము? అసలు ఇక్కడ మీరు చేసే యాక్టివిటీస్ ఏంటి? ఇది హైదరాబాద్ ధూల్పేటలో ఈ సంవత్సరం ట్రెండింగ్లో ఉన్న గణపతి అండి. ఇది మనం హైదరాబాద్లో డై తయారు చేయించి అనకాపల్లి జిల్లా చౌడవాడలో దీని పెయింటింగ్ అంతా దగ్గరుండి చేయించుకొని ఓ 2 నెలలు కష్టపడితే కానీ ఈ విగ్రహం ఇలా తయారవ్వలేదు. ఇది మనం 9 డేస్ ఇక్కడ మనం నెహర్ నగర్లో పెడదామనే ఉద్దేశంతో స్వామివారిని ఇక్కడ మనం ప్రతిష్ఠించామండి. సో ఇక్కడ స్పెషల్ ఏంటి? ఇక్కడ స్పెషల్ అంటే ఏం కాదు, మన స్వామివారిలా చూద్దామనే కాన్సెప్టే. అందుకే స్వామివారు నిండుగా ఉండాలనే కాన్సెప్ట్తో మనం ఎంత 18 అడుగుల విగ్రహం స్వామివారిని ప్రతిష్ఠించాం. ఇక్కడ డైలీ 2 పూట్ల పూజలు జరుగుతాయి. గణపతి హోమం చేయిస్తున్నాం. కుంకుమ పూజ, తమలపాకుల పూజ అన్నీ ఇక్కడ స్వామివారికి చేయిద్దామనే ఉద్దేశంతో మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకున్నామండి. మా వీధికే అందం వచ్చింది. ఇక్కడ ఏమేం చేస్తుంటారు? రోజు 2 పూటలు పూజలు చేస్తున్నారు. నిన్న లలిత శాస్త్రం అయింది, రేపు తమలపాకుల పూజ అవుతుంది. మా వీధికే అందం వచ్చింది. మా వీధికే దేవుడు వచ్చారు. నిన్న కుంకుమ ఇచ్చిన అయింది, విష్ణు సహస్రనామం, తర్వాత లలిత సహస్రనామం చదివారు. తర్వాత ఇది కత్తిరి వీధి, 3 వీధులకి సెంటర్ అనమాట. ఇది గుర్రబొమ్మ ఇల్లు, గుర్రబొమ్మ వీధి, గుర్రబొమ్మ వీధులు అని మా అది పేరు. ఆ తర్వాత అంతా దీనిగా ఉంటామన్నమాట. మొత్తం అందరూ ఇంత పెద్ద విగ్రహం పెట్టారు. ఆ బాబు కోరిక మా అందరూ ఆనందం. అంతేనా? బాగుందా? ఆ బాబు కోరిక వల్లే కదా అది అన్నమాట. అందరికీ అది రాదు కదా, అది ఒకరికి వస్తేనే అది అందరికీ వస్తుంది లోకం కల్లా. కానీ మన శ్రీకాకుళం జిల్లాకే వచ్చింది పేరు, తెలుసా? చుట్టాలు కూడా చెప్తున్నారు ఇలాగని, చాలా బాగుంది చాలా బాగుందని. ఇక్కడ 18 అడుగుల గణపతిని నిలిపారు. గౌరీ గణపతి అని, గౌరీ పుత్రునిగా పూజలు అందుకుంటున్నారు స్వామివారు. చక్కగా పూజలు అవుతున్నాయండి. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, గౌరీ పూజలు, వినాయకుడు, అన్ని రకాల పూజలు హోమాలతో సహా రోజుకొక పూజ, అఖండ పూజలు అవుతున్నాయి. మా ఉదయం సాయంత్రం 2 పూట్ల వీధిలో జనం అందరూ వస్తున్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో మైమరిచిపోయి తన్మయత్నం చెంది పూజలు చేస్తున్నారు. చేసి ఎంతో ఆనందంతో మనస్తృప్తితో వెళ్తున్నారు. ఇక్కడ గణపతి మహిమ అలాగా అంత పవర్ఫుల్గా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. స్వామివారు మా అందరికీ ఆశీస్సులు, ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కత్తిరి వీధి ఎక్కడ అనేది తెలియదండి. తుమ్మా వీధి అంటే ఏంటో తెలియదు. గత సంవత్సరం వినాయక చవితి పెట్టాము. ఇక్కడ అందరూ లడ్డు వేలం పాటలు తీసుకున్న తర్వాత కానీ ఈ వీధిలో సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మాకు కూడా సంతోషం అనిపించింది. సరే వినాయక చవితి పెట్టడం వల్ల అందరూ బాగున్నారు అంటున్నారు. మన వీధి ఎక్కడ, మనమేంటి అన్నీ తెలియాలి, అందరూ రావాలి, అందరూ సంతోషంగా ఉండాలని. అదే కాకుండా పక్కనే మా సొంత ఇల్లు కూడా ఉన్నదండి. ఇలా ప్రతి సంవత్సరం పెట్టుకోవాలి, చక్కగా చేయాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంకి మేము చేసాం. పెట్టినందుకు మా బాబేనండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇలా ఇంకా ఇంకా చేసుకోవాలి గణేశుడు మా బాబుతోని. మా బంధువులేంటి, ఇతరులేంటి అందరూ ఊరు మొత్తం కత్తిరి వీధి, తుమ్మా వీధి అంటే ఏంటో కూడా తెలియాలని మా ఉద్దేశం. ఈరోజు ఖైరతాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి విగ్రహం, ఈరోజు 18 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ శ్రీకాకుళం కత్తిరి వీధిలో అయితే పెట్టారు. మీ అందరూ కూడా చూశారు. అయితే వీళ్ళంతా కలిపి ఎంతో భక్తి శ్రద్ధలతో
ప్రతిరోజు కూడా అంటే వినాయక చవితి అంటే డీజే ప్రోగ్రాంలు కాదు, లేదంటే ఏదో స్టేజ్ ప్రోగ్రాంలు కాదు. అందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడదాము. 10 మందికి ఈ వినాయకుడి యొక్క గొప్పతనం ఏంటి, అదే విధంగాను యువతకి ఈ వినాయకుడి తాలూకా వ్రత తాలూకా సంకల్పం ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయాలని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మాతృమూర్తులు అందరూ కలిపి కుంకుమ పూజ కానీ, దీపారాధన కానీ, అదే విధంగా హోమాలు కానీ ప్రతిరోజు కూడాను అనేక రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడాను చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వీధి మొత్తాన్ని కూడాను ఈరోజు శ్రీకాకుళం మొత్తంలోని కూడా ఖ్యాతి పొందేటట్టుగానైతే తయారు చేశారు. ఈరోజు యువత ఆలోచించాల్సిన తీరు ఇదే కదా! మనం పెట్టే తాలూకా విగ్రహాలు కానియండి, మనం చేసినటువంటి పండగలు 10 మంది కూడాను మెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప తిట్టుకునే విధంగా ఉండకూడదని మరోసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఆదర్శంగా నిలిచింది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.